హాయ్ గైస్ వెనకాల చూడండి వావ్ అడవి కదా. ఇప్పుడు ఆ అడవిలోనే మీరు ట్రెజర్ హంట్. ట్రెజర్ హంట్. ఎస్, అడవిలో వెళ్ళి ఫ్లాగ్స్ ఎత్తుక్కొస్తేనే మీకు తిండి ఈరోజు, లేకపోతే లేదు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఫ్లాగ్స్ ఉంటాయో దాని మీద ఏ వస్తువు రాసింటే అది. సో ఫ్లాగ్స్ ఉన్నోళ్ళకేనా? ఎస్, ఆ ఫ్లాగ్స్ ఎవడైతే తెస్తాడో దాని మీద ఏముంటుందో అదే. అబ్బా, దొరకకపోతే ఏంది పరిస్థితి? పస్తే. అలాగే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వాటిల్లో కొన్ని బ్లాంక్ ఫ్లాగ్స్ కూడా ఉంటాయి. ఆ బ్లాంక్ ఫ్లాగ్స్ ఉంటే దాంట్లో ఏం లేకపోతే ఏం లేదు, మీకు ఇంకా పస్తు ఉండడమే. సో రెడీ అవ్వండి. సో ఫుడ్ కోసం మన ముగ్గురం కలిసి పని చేద్దామంటారా? రైతు మనం కూడా కలిసి పని చేద్దాం. మనం నలుగురు వాళ్ళు చీట్ చేసినప్పుడు మనం కూడా చీటింగ్ చేద్దాం. సో అయినా ఇది చీటింగ్ అండి. వాడి జంగుకి ఎంత ఫాస్ట్ గా పరిగెడతాడు తెలుసా? మాకు అసలు ఛాన్స్ అయినా ఉందా తినడానికి? అది మాకు సంబంధం లేదండి. మీరు పొట్టుగా ఉంటే అది నాకా తప్పు? అయినా ఇది అన్యాయం అండి. మా పొట్టోళ్ళకి కూడా ఒక ఛాన్స్ కావాలి. సరేదా, అయితే మనం రాక్ పేపర్ సీజర్ ఆడడం. ఎవరు ఓడిపోతే వాళ్ళు పరిగెత్తి వస్తారు, గెలిచిన వాళ్ళు దాని మీద వస్తారు. ఓకే, రెడీ రెడీ. రాక్ పేపర్ సీజర్. నేనే గెలిచాను. దా పరిగెత్తి. ఇంకా నా జీవితం. రాక్ పేపర్ సీజర్. యాస్, నేను గెలిచా. పరిగెత్తబలే. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. నాకు హైట్ ప్రివిలేజ్ కావాలి. నాకు ఇంకో ఛాన్స్ కావాలి. జూనియర్తో ఆడతా. కమనా, రాక్ పేపర్ సీజర్. ఎలా అనుకున్నారు నువ్వు జిమ్తో గెలుస్తావని? ఓ, ఇంకా స్టార్ట్ అవ్వండి. గెలిచిన వాళ్ళు ఆ కార్స్లో వస్తారు. ఓడిపోయిన వాళ్ళు పరిగెత్తుకుంటూ పోండి. ఇది అన్యాయం. మనం ఒక పని చేద్దాం. మనం ముగ్గురు ఒక టీం కాడదాం. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వెళ్దాం. నేను ఇటు వెళ్తా, నువ్వు అటు వెళ్ళు. నేను ఇటు వెళ్తా. సరే, ఎవరికి ఎదురుగా ముగ్గురు పంచుకోవాలి దాన్ని. ఓకే, మీకన్నా ముందు మేము వెళ్తాం. ఓకే ఓకే కానివ్వండి. సో గైస్, మేము కలిసికట్టుగా గెలవబోతున్నాం. మేము బాగా ఫాస్ట్గా పరిగెట్టబోతున్నాం. ఓకే ఓకే, రెడీ గో. రెడీ, మేము రెడీగా ఉన్నాం. లెట్స్ గో. నేనే గెలిచేది. ఓకే, 1 2 3 గైస్ కెన్ గో. గెలిచేది నేనే. నీకు నడిచిన భయమే, పరిగెత్తిన భయమే, దీంట్లో వచ్చిన భయమేనా? అలా అనుకోండి. ఫ్లాగ్ ఫ్లాగ్ ఎక్కడ ఎక్కడ? ఫ్లాగ్ దొరికింది. దొరికిందా? దీన్ని ఫ్లాగ్ దొరికిందా? దొబ్బేస్తా వెళ్ళి. రే నా ఫ్లాగ్ రా, నా ఫ్లాగ్. ఫ్లాగ్ బొక్కలేదు. ఎవడు ఫస్ట్ దొరికితే అది నాకే దొరికింది. ఆల్రెడీ ఫ్లాగ్ దొరికిందా వాళ్ళకి? ఏ బాయ్ బాయ్. నీకుంది రా తర్వాత. ఉందా లేదో బొక్కలేదు. వస్తున్నా నువ్వే. నా దొరికింది. టాటా. మేము పరిగెత్తి పాలు తాగుతాను. నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఇక్కడ ఫ్లాగ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇంత ఇంత పొడుగు కాళ్ళు ఉన్నా కూడా నా వల్ల కావట్లేదు. అమ్మ, కాళ్ళు నొప్పులు పడుతుంది. ఇది దొరికింది, దొరికింది. ఎస్, ఫ్లాగ్ దొరికింది. కానీ ఇది ఖాళీ. ఇది గాడ్. ఓకే, ఏదో ఒకటి దొరికింది కదా. సో yes, పరిగెడుతున్నా. జిమ్మినికి దొరికింది. నాకు దొరికింది. ఇంకోటి కూడా దొరికింది. చెప్పాను కదా, పరిగెత్తిన నేనే గెలుస్తానని. కమాన్ లెట్స్ గో. ఏంద్రా, నీకు కూడా దొరికింది రెండు. వెయిట్, జిమ్మిని ఈరోజు మామూలుగా పరిగెట్టలేదు. అతని యొక్క ఇంకొకటి కూడా దొరికింది. అతని యొక్క ఇన్స్పిరేషన్ ఒక కుందేలు. జిమ్మిని 3 ఫ్లాగ్స్ దొరికింది అంట. నాకేమో ఇంకొకటి కూడా దొరకలా. ఫస్ట్ అయినా నేను దొరికిద్దిలే ఏదో ఒకటి. కానీ ఎలా ఉంటుంది అది? ఎలా గుర్తుపట్టాలి? నాకు ఇంకోటి దొరికింది. వెయిట్ లెట్స్ గో. ఎవడు రాకముందే తొందరగా వెళ్ళి తీసుకోవాలి దాన్ని. లేకపోతే మళ్ళీ జంకుకు మళ్ళీ దీన్ని కూడా చూస్తే దుబ్బేస్తాడు. అమ్మయ్య, దొరికింది. సో 2 ఫ్లాగ్స్ ఉన్నాయి నా దగ్గర. అందరికి దొరుకుతున్నాయి, నాకు దొరకట్లేదు. ఏంద్రా ఫ్లాగ్ ఎక్కడుందిరా? దీనికి ఏమైంది? బ్రేకులు ఫెయిలా? ముందు కదలడం లేదేంది? నేను ఇరుక్కుపోయాను ఇక్కడ. ఇరుక్కుపోయాను. అందరికి దొరుకుతున్న ఫ్లాగ్ ఏమి అయిపోతున్నాయి. కదులు తొందరగా. ఇదేటేటో బాగుంది. బ్రేకులు పడడం లేదు. ఇది నాకు కంట్రోల్లోనే లేదు. కావాలని నాకు తెలిసి జిమ్ని ఏదో చేసింటాడు. దీంతో పెట్టుకుంటే పని అవుతుందంటవా? రావద్దు. నేను ఈరోజు పరిగెత్తపోతున్నా. మీరు కని విని ఎరగని దృశ్యం ఇది. షుగర్ పరిగెట్టడం. నేను పరిగెత్తి ఛాలెంజ్ కోసమైనా మూడు దొరికినాయి నాకు. ఎస్, కానీ ఇంకో దొరకాలి. 10 నాకే దొరకాలి. అంతే, ఏదైనా చట్టబుట్టలైనా ఎత్తా.
నా వల్ల కాదురా, ఒకటి కూడా తరగట్లేదు. జిమ్మి దొరికినాయి. సో వాళ్ళ ఆరంభం కూడా దొరికింది. సో నాకు ఎత్తారులే, అంతలోపల మనం ఇలా ఆడుకుంటే బెటర్. నా వల్ల కావట్లేదు, నేను భయపడతాను. ఇంకా వాళ్ళు తెచ్చిన ఫ్లాగ్స్లో నాకు ఒకటి ఇస్తారులే, నా నడిచే ఓపికలేదు. పద మనం కూడా వెహికల్ తోలుదాం. ఇంద్ర అన్నీ అయిపోయేటట్టు నాకేం దొరకట్లేదు. నేనేమనుకోవాలరా, దొరికింది కూడా వాడు దొక్కుపోయాడు. ఇది మాత్రం ఎవరో చెప్పకుండా తీసుకోవాలి. వీడికి మళ్ళీ దొరికిందా? ఫైనల్లీ ఎస్. జింగు చూడలే ఎట్లా ఇది కూడా దుబ్బేసావు. ఒక దుబ్బేసా, ఇంకో ఫ్లాగ్ దొరికింది. ఎస్. సో ఇప్పుడు నా దగ్గర 2 ఫ్లాగ్స్ ఉన్నాయి. 2 ఫ్లాగ్స్ ఉన్నాయి. ఎస్. సో నేను లీడ్లో ఉన్నాను అనుకుంటా. ఎందుకు కెమెరా కింద పడిపోయింది? ఇప్పుడు నా మొహమ్మద్ నా టైస్ చూసారు. ఆమె కొంచెం చొంగ దాచుకొని కనిపిస్తుంది నాకు, తుడుచుకోండి. నాకు తెలుసు మీరు నా టైస్ని చూసి చొంగ దాచుకున్నారు. సో యా, ఏదైతే నేను 2 ఫ్లాగ్స్ దొరికినాయి నాకు. ఓకే, నాకు ఒకటి కూడా దొరకట్లేదు, ఒక్కొక్కరికి 2-3 దొరుకుతున్నాయి. నేను ఈరోజు బస్సులో నాకు తినేది లేదు. మీకేమున్నాయి అవి? నా దగ్గర ఒకటి కూడా లేదు. ఒరే అబద్ధాలు చెప్పబాక, నీ దగ్గర ఉన్నాయి కదా, నాకు ఒకటి ఇవ్వరా? నా దగ్గర ఒక్కటి కూడా లేవురా. జిన్ను నాకు దుబ్బేశాడు రా. ఫ్లాష్ బ్యాక్. అందరికీ దొరుకుతున్నాయి, నాకు తప్ప. ఒక్కటైనా దొరికితే బాగుండు. దొరికింది. ఫైనల్లీ దొరికింది. జై హో, పక్కకి తప్పుకోమ్మా. దబ్బేసా, టాటా, బాయ్ బాయ్. నేనే బాగా తింటాను. ఓకే. అబ్బా జిన్, ఇందాక జింగుకు చేస్తే మాత్రం వాడు చేసిన తప్ప వీడు మాత్రం చేయొచ్చు అంట. బాగా అయింది నాకు నీకు. ఫ్లాష్ బ్యాక్. 2 దొరికినాయి, ఇంకొకటి దొరికితే బాగున్ను. దొరికింది. ఎక్కడే ఉందిరా, కళ్ళ ముందే. పిచ్చోళ్ళరా వీళ్ళు, మీరందరు పిచ్చోళ్ళరా. కళ్ళ ముందు పెట్టుకున్న ఫ్లాగ్ని కూడా తీసుకోలేకపోయారు. నా దొరికింది. ఈ రోజు నన్ను ఎవరు ఆపలేరా. పరిగెత్తి నేను అమెరికాకి వెళ్ళిపోయినా కూడా ఎవరు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇది నా పంతం. వీడెవడు మధ్యలో? ఇది షుగర్ కాదు, పచ్చ సొక్క. యార్ షుగర్ పరిగెడుతున్నాడు. యార్ ఖచ్చితంగా వర్షం వస్తామో షుగర్ వస్తుంది చూసాడంటే లాక్కుంటాడు. ఏం దొరకలేదని చెప్పాలా? అయ్యో నాకు ఒకటి కూడా దొరకలేదే. చూడలేదు కదా, ఇంతకీ కరెక్ట్ టైంలో దాచి పెట్టేసాను అనుకో. ఏమన్నా ఫ్లాగ్స్ అన్ని బాగానే ఉన్నాయి కదా. ఎస్, వాటన్నింటినీ సేఫ్ ప్లేస్లో పెట్టా, ఎవరు కనిపెట్టలేరు. మరి నాకు ఎవడైనా ఒకటి ఏంట్రా? ఇంకెన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. అబ్బా, నాకు దాకా నేను వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ అని ఉండే వెళ్ళి. నాకు అసలు నా పేరులో హోప్ ఉన్నా, నాకు ఇప్పుడు హోప్ లేదు ఖచ్చితంగా. ఒకటి కూడా లేదు నా దగ్గర. అయిపోయా నేను. ఇంకేమైనా ఫ్లాగ్స్ ఉన్నాయో నాకైతే దొరకట్లేదు. కానీ జిమ్ దగ్గర 3 ఫ్లాగ్స్ ఉన్నాయని సమాచారం. ఒకటి ఫ్లాగ్స్ 3 ఉన్నాయి, కానీ ఒకటి పడేసినట్టుందా? అయ్యో, వెళ్తున్నా. ఎవరు తీసుకోకపోతే బాగా. గ్రీన్ చొక్క, నా ఫ్లాగ్. ఇంకా అది రాకపోయినట్టే. నాకు ఇంకొక ఫ్లాగ్ కూడా దొరికాయి. ఏంది వెనక్కి వెళ్తాడైతే పక్క ఫ్లాగ్ పడేసుకుంటే వెళ్ళిపోయి దుబ్బేస్తా తొందరగా. దుబ్బేస్తారా? నాది. నీది లేదు, నాది లేదు. ఎవరికి దొరికితే వాళ్ళదే. నా లాజిక్ నాకే తిరిగి వచ్చింది. నాకే దొరికింది. బాయ్ బాయ్. సరేలే, 2 ఉన్నాయి. కొత్త పోనీ అయినా అది బ్లాంక్ డేలే, దాని మీద ఏం రాసలేదు. సో ఏం దొరకదు షుగర్కి. కింద మీద పడి ఏదో ఒకటి దొబ్బేసి ఒకటి తీసుకొచ్చా. సాలే ఒకటి. ఇంకా ఉన్నాయో ఇదో చూడండి, నేను ఏం రాసిందో అంటే కనీసం బిర్యానీ అయినా రాసిందా? ఇది నార్మల్ది, బ్లాంక్. అందుకే వదిలేసాడు. లేకపోతే నేను వెనకాల పడిండేవాడు కదా, అప్పుడే అర్థం చేసుకోవాల్సి. మళ్ళీ పరిగెత్తలాగెత్తడం. ఇంకా ఈసారి 2 తీసుకొస్తా చూడండి. చెప్పాను కదా అది ఎట్లా వదిలేసానని. దీంట్లోనే ఉన్నాయి. నా దగ్గర ఉండే ఫ్లాగ్ లోనే చికెన్ 65 బిర్యానీ ఉంది. ఇది ఎందుకు ముందుకు కదలడం లేదు? జంకా, ఒరే నాకు ఒకటి ఎరా నీ దగ్గర ఉంటే. నా దగ్గర ఏం లేవు. నా దగ్గర అసలు ఒకటి కూడా లేదు. నాదే షుగర్ దెబ్బేసాడు. ఒరే అబద్ధాలు చెప్ప బాగా. లేవు, నిజంగా నా దగ్గర ఏం లేవు. నేను జస్ట్ ఇలా ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను. నా అందమైన మొహం, హ్యాండ్సమ్ మొహం చూపించడానికి తప్ప నేను ఆడడానికి రాలేదు. నాకు 3 దొరికినాయి. నీకు ఒకటైనా దొరికినా? నాకేం దొరకలా. నీ దొరికినాయా? నాకు కూడా దొరకలేరా? ఆయనకి 3 దొరికినాయి అంట.
నాకు కూడా దొరికినాయి కానీ నేను వాడికి చెప్పలేదు, దిష్టి తగలుతుందని. మళ్ళీ ఏమని అడుగుతాడు ఖచ్చితంగా, నాకు తెలుసు. నమ్మేసాడు చెప్పిందంతా. సో 3 ఉన్నాయి. అందరు నన్ను అడుగుతారు ఆఖరికి, చూడండి వాళ్ళు ఎలా ఆట ఆడిస్తాం. ఎవరే నాకేందరో, నా దగ్గర 2 ఉన్నాయి, ఇంకోటి దొరికితే బాగుండంత. ఏంద్ర అది అంత ఫస్ట్గా పోయింది? జిమ్మిన్కి ఏం దొరకలేదంట, నాకు 2 దొరికినాయి. వెనకాల నుంచి ఏదో వస్తుంది చూడండి. నీకేం దొరికినాయా? నాకేం దొరకలే. ఏంది ఇంత ఫాస్ట్గా పరిగెత్తాడు? దయ్యం అనుకున్నాను నేను వాడిని చూసి. అంత ఫాస్ట్గా పరిగెత్తాడు. నాకేం తెలుసు షుగర్ అంత ఫాస్ట్గా పరిగెత్తాడు. షుగర్ అంత ఫాస్ట్గా పరిగెత్తాడా? సరే నాకు కొంచెం లిఫ్ట్ అయిపోయింది నా పని, నా వల్ల కాదు. బాయ్ బాయ్ గాయ్స్, టాటా. నా బర్త్డే నాకు ఎవడో ఎట్లా. వీళ్ళందరికీ డాన్స్లో చెప్తారు, రేపు వస్తారా స్టూడియోకి? అయిపోయారు. గేమ్ అయిపోయింది, ఎవరు వెనక్కి రండి. అయిపోయిందా? నాకు ఒకటే దొరికింది, ఇది కూడా బ్రాంక్ది. విత్ బిర్యానీ అండ్ చికెన్ 65. ఐమ్ హియర్ బే. ఈ ఫ్లాగులు దొరికినాయా? దొరికినాయి. నాకేం దొరకలేదు. నాకు 10 ఫ్లాగ్స్ అంటే నాకు ఒక 2 దొరికినాయి, కానీ 6 ఉన్నాయి. నా దగ్గర ఒకటి ఉంది, ఇదిగోండి. షుగర్ దగ్గర ఒకటి ఉంది, కానీ ఇది చినిగిపోయింది. అంటే నేను పడ్డాను, అది చినిగిపోయింది. నాకేదో డౌట్గా ఉంది. ఇది నా దగ్గర 2 ఉన్నాయి. ఒక దాంట్లో ఏమో KFC ఉంది, ఇంకొక దాంట్లో బొగ్గడు ఉంది. ఖచ్చితంగా చింపేస్తుంటాడు షుగర్. చింపేస్తా, ఎవరికి తెలుస్తుంది? ఏదో ఒకటి ఉందని చెప్తా. నా దగ్గర 3 ఉన్నాయి. ఇదిగో బిర్యానీ, బటర్ చికెన్ అండ్ రొట్టె. 3 ఉన్నాయి. బిర్యానీ వీడి దగ్గర ఉందా అంటే నా దగ్గర ఉన్నది కదా. అరే నాకు ఇస్తానన్నావురా, ఇచ్చేది ఎవరికి ఇచ్చేది పక్క బండి. నేను కూడా, నాకు కూడా ఇస్తాను. నువ్వు ఆ పక్క బండి నిలిచారు. అసలుకి నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు, పొట్టోడు అని. వీడికి అసలు నేను ఎప్పుడు ఏడిపలేదు. ఆయన బిర్యానీ నా దగ్గర ఉంది అనుకోవచ్చు. ఇది బిర్యానీ కాదు, నా దొరికింది. చికెన్ 65 కదా, అది కూడా దొబ్బేసుకున్నావు కదరా నువ్వు. అరే మన ఇద్దరు ఒప్పందం చేసుకున్నాం కదరా. ఇవ్వాలరా నాకు ఒకటి గిరా. రేజంగుకి రారా, నీకు ఇస్తా, తీసుకో. నాకు ఎందుకు? నువ్వు క్యూట్గా ఉంటావు కదా, అందుకే తీసుకో. వాడు క్యూట్ ఉంటాడు రా. క్యూట్ ఉన్నాడని ఇచ్చేస్తావా? నాకు ఫ్రెండ్ రా, నువ్వు ఫ్రెండ్ కదరా. మన ఇద్దరం కుక్కలాగా యాక్ట్ చేస్తా. సరే నువ్వు 6 అడుగులు, నువ్వు హైట్, నువ్వు అందగాడు, ఇచ్చేరా. సరే ఇదిగో తీసుకో. సో ఎవరి దగ్గర స్నాక్స్ ఉన్నాయి వాళ్ళు ఫస్ట్ రండి, వాళ్ళకి స్నాక్స్ ఇస్తాను. నా దగ్గర ఉంది చికెన్ 65. ఇదిగో నాకు కొంచెం బెటరా, నాదే కదరా ఎప్పు. సో మా దగ్గర నేను అన్ని మీల్స్. సో మీల్స్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇదిగోండి. వాడెందుకు ఎత్తాడురా? నా దగ్గర కూడా ఉంది. సో మన ఇద్దరు, నీ దగ్గర ఏం లేదా? నా దగ్గర ఏం లేదు. ఏం కాదు, మన ఇద్దరం తినలేవులే. సరే జంగు గిట్టారా, జస్ట్ క్యూట్ కాబట్టి నీకు ఇచ్చా. సరే మన ఇద్దరం పస్తులు అయితే ఈరోజు. పదండి తిందాం.